సీనియర్ పాత్రికేయులు, అనుభవశాలి, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రపంచ జ్ఞాని, మేధావి, మానవతావాది, అన్నిటికంటే ముఖ్యంగా మానవతావాది కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. ఆయన అడిగి హైదరాబాదులో జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గటానికి కారణం ఏమిటి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో మీరు చూశారు, టీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయల వరదలు వచ్చిన, లేటెస్ట్గా వరదలు వస్తే కూడా 10,000 రూపాయలు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పారు. అది కూడా జరిగింది. అన్నీ జరిగిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీకి 99, నేను 100 ఎందుకనలేదంటే, నాచారంలో గెలిచిన శాంతి సాయిజన్ శేఖర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అతను టీఆర్ఎస్లోకి వస్తే 100 అయింది, కానీ 99 ముందు గెలిచింది. కనుక 99లో నుంచి 55కి పడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ మనం రాజకీయంగా చూస్తే ఏంటంటే, మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికి కూడా టీఆర్ఎస్ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓడిపోయింది అనుకుంటే అనేకంటే మెజారిటీ రాలేదని చెప్పుకుంటే బాగుంటుంది. కాకపోతే ప్రతిపక్షం అనే బీజేపీకి 48 రావడమే ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత అని చెప్పాలి మనం. సరే, అట్లా ఎందుకు జరిగింది, దాని నేపథ్యం ఏంది అని చూసినప్పుడు సహజంగానే దుబ్బాక ఎన్నికల తర్వాత నుంచి భారతీయ జనతా పార్టీ దాన్ని ఒక ఊపుగా మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కంటిన్యూస్లీ పొలిటికల్గా డామినేషన్ అనేది క్యాంపెయిన్ చేయడం ప్రధానంగా అదొక పాయింట్. అది రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఈ వరదలు వచ్చినప్పుడు సహాయాలు కొంత మిస్యూజ్ కావడం, ప్రజలకు అందకపోవడం, 1,00,000 కారణాలు ఉన్నాయి, లేవని కాదు. అయితే ఇక్కడ అది కూడా కొంత మేరకు పనిచేసి ఉంటుంది. వరద సహాయానికి సంబంధించింది కూడా కొంత మేరకు పనిచేసి ఉంటుంది, ఓల్గా కాకున్నా కానీ అంతవరకు పనిచేసి ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, ఎప్పుడు హైదరాబాద్ ఎన్నికలు ప్రధానంగా మజ్లిస్సు లేదంటే సమ్మదర్స్ మధ్యన ఎప్పుడు రాజకీయ పోటీ జరగలేదు. ఇది మొదటిసారి జరిగిందని నేను అంటే ఆ విషయం జనం దాకా ఫోకస్గా పోవడం అనేది. గతంలో ఏముండేది, మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ తోటి ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఉండేది, టీడీపీ ఉంటే టీడీపీ తోటి ఫ్రెండ్షిప్ ఉండేది. షరామామూలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మజ్లిస్ పార్టీతోటి కేసీఆర్ గారు కూడా అటువంటి ఫ్రెండ్షిప్ని కొనసాగించని చెప్పాలి. సరే, మరి 2018లో అది మతతత్వ పార్టీ కాదా? అప్పుడు కూడా మాది ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ గారు చెప్పారు కదా. అప్పుడు కానీ మతతత్వ పార్టీ ఇప్పుడే ఎట్లయితుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది, లేదని కాదు. ఆ కాలానికి సంబంధించి మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ అలయన్స్ అంటే ఇంటర్నల్ అలయన్స్ చేసినా కానీ జనం ఎందుకు తప్పు పట్టుకోలేదు ఆ రోజు. ఈ రోజే తప్పు పట్టించుకుందని మనం అనుకోలేము. ఎందుకంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ కొత్తగా రావడం, ఇవన్నిటి పరిణామాల్లో టీఆర్ఎస్నే గెలిపించుకోవాలని 16 ఎన్నికల్లో నగర ప్రజలు డిసైడ్ అయ్యారు. అప్పుడు మనకి ఇది పెద్ద దోషం కాదు, ఇది రాజకీయంగా కూడా ఎవరు ఎత్తి చూపి ప్రశ్నించిన వాళ్ళు లేరు. కాబట్టి ఆ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఏమైందంటే, ప్రధానంగా దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి పెట్టి ఒక ప్రధాన అంశాన్ని ప్రజల మధ్యన ఎక్స్పోజ్ చేస్తే తప్ప మా వైపు ప్రజలు మల్లరు అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్కు మజ్లిస్కు ఉన్న సంబంధాన్ని పదే ప్రజల ముందు వాళ్ళు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రజెంటేషన్లో రకరకాల క్యాంపెయిన్లు వచ్చినాయి, రకరకాల నినాదాలు వచ్చినాయి, సర్జికల్ స్ట్రైక్లు వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. అదే కాకుండా ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇది గల్లీ ఎన్నిక. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నిక అంటే ఏంది, గల్లీ ఎన్నికతో సమానం. దీనికి జాతీయ స్థాయి నుంచి కూడా దేశ హోంమంత్రి కూడా క్యాంపెయిన్కి రావడం అనేది ప్రజల్ని మరింత ఉత్సాహం కల్పించిందని చెప్పాలి. ఇంకో రకంగా బీజేపీ తెలంగాణ మీద ఒక మిషన్ దృష్టితోటి చూస్తున్నదని కూడా మనం అనుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది.
ఎందుకంటే దేశ హోంమంత్రి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు క్యాంపెయిన్కు రావడం, అది మన భాగ్యలక్ష్మి టెంపుల్కి అతను కూడా పోవడం, అక్కడి నుంచి అదేంది మన రోడ్ షో చేయడం, మన టీవీలు మొత్తం దాదాపు 4 గంటల సేపు అమిత్ షాను చూపించడం చివరి రోజు, దాని ఎఫెక్షన్ అనేది హైదరాబాద్ ప్రజల మీద డెఫినెట్లీ పడ్డది. ప్రచార బాధ్యతలు అప్పగించినటువంటి కేసీఆర్ గారు ఆయన ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టారు. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయనంతటా ఆయనే ప్రచార బాధ్యతలు నిర్వహించారు, ఆయనే స్వయంగా కూడా ప్రచారం చేశారు. ఈసారి బాధ్యతలు కేటీఆర్ గారికి అప్పచెప్పారు. మరి కేసీఆర్ గారు ప్రచారం చేయలేదని ప్రజలు వ్యతిరేకించారా? కేటీఆర్ గారి ప్రచార వ్యూహంలో ఏమన్నా దెబ్బతిన్నదా? ఇక్కడ కేటీఆర్ గారి ప్రచార వ్యూహంలో ఏమన్నా దెబ్బతిన్నదా ఇక్కడ అన్నది రెండవ ప్రశ్న నాది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీరు అమిత్ షా గురించి చెప్పారు. అతను రోడ్ షో చేసిన దగ్గర ఎక్కడ గెలవలేదు, నిజమే అది. నేను ఎట్లా చూస్తా అంటే దాన్ని, అమిత్ షా రోడ్ షో వల్ల అతను చేసిన ప్రాంతంలోనే గెలవాలని రూల్ ఏం లేదు. అతడు చేసినటువంటి రోడ్ షో ఏదైతే ఉందో, టీవీ కెమెరాలన్నీ ఏదైతే చూపించినాయో 4 hours, సిటీ మొత్తం దాని ఎఫెక్షన్ ఉంటుంది. సీతాఫల్ మండలినే గెలవాలని ఉండదు. అయితే కొన్ని ఈక్వేషన్స్ ఎట్లున్నాయంటే, ఓవరాల్గా జిహెచ్ఎంసీలో జరిగిన ఫలితాలను బట్టి మనం చూస్తే ఏంటంటే, మోస్ట్లీ ఆంధ్ర పీపుల్ ఉన్న దగ్గర మాత్రం టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టింది. ఆ గెలుపులో కనపడుతుంది. అది కేసీఆర్ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ కూడా అనుకోవచ్చు మనం, పెద్దగా తప్పేం కాదు. రెండోది ఏంటంటే, మోస్ట్లీ తెలంగాణ పీపుల్, మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఉన్న దగ్గర బీజేపీ ఎక్కువ గెలిచింది. దానికి కారణం ఏంటంటే, ట్రెడిషనల్గా నార్త్ ఇండియన్స్ బీజేపీ ఓటర్స్. ఇప్పుడు ఒక్క నిమిషం సికింద్రాబాదు పద్మారావు గౌడ్ కాన్స్టిట్యున్సీ వరకు మనం పరిమితం అయితే, ఎక్సెప్ట్ సీతాఫల్ మండి, ఇది ఓల్డ్ నైజాం స్టేట్ ఎన్ఎస్ఆర్ఆర్లో పనిచేసినటువంటి ఆంధ్ర రైల్వే ఎంప్లాయీస్ తప్పితే సీతాఫల్ మండి ఏరియాలో ద రెస్ట్ ఆఫ్ ది సికింద్రాబాద్ ఏరియా మొత్తం కూడా తెలంగాణ జోన్. మరి అక్కడ తెలంగాణ ఓటర్స్ అక్కడే వేసారు టీఆర్ఎస్కి, అడ్డగొట్ట కావచ్చు. మిగిలిన ఏరియాస్లో తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్స్ టీఆర్ఎస్కి ఎందుకు అర్థం కాలేదు పూర్తిగా. నేను పూర్తిగా చెప్పలేదు మీకు, ఓవరాల్గా చెప్పినా. దాన్ని డీటెయిల్గా నువ్వు కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్పమంటే చెప్తా, అది వేరు. నేను ఓవరాల్గా ఆంధ్రీ హోల్గా చెప్పిన. సికింద్రాబాద్లో ఎందుకు రాలేదంటే అది దేవుడు కూడా ప్రశ్న చెప్పలేడు. ఇక్కడ ఏంటంటే, తెలంగాణ పీపుల్ సెటిలర్స్ ఉంటారు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు, హైదరాబాదే ప్రాపర్ ఉన్న వాళ్ళు ఉంటారు. తెలంగాణ పీపుల్లో కూడా రకరకాలు ఉంటారు, ఆంధ్ర సెటిలర్స్ కాకుండా కూడా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు మీరు చెప్పిన చూడు సికింద్రాబాద్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర సెటిలర్స్కి, ఆంధ్ర గవర్నమెంటు, జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మనం క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం. బీజేపీలో దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు వైఎస్ఆర్ మీద, రాజశేఖర రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు కనుక కేసీఆర్ ఓడిపోయాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అది కనుక ఆ కామెంట్స్ చేయకపోతే గెలిచి ఉండేవాడు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అండ్ షర్మిలమ్మని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమెను అధ్యక్షురాలుగా చేయాలని, ఆమెతోటి ప్రచారాలు చేయించాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. రమేష్ బాబు గారు, నాకు మాత్రం ఆయన నచ్చింది ఏంటంటే, ఆంధ్ర పాలిటిక్స్ చూస్తే, ఈ రోజున్న ఏపీ స్టేట్లో జరుగుతున్న పాలిటిక్స్ చూస్తే, వాటి గురించి నేను మాట్లాడాలని నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఎందుకంటే అంత గబ్బు ఉన్నాయి. పర్సనాలిటీలు, వ్యక్తులు తిట్టుకోవడాలు, అనుకోవడాలు తప్ప ప్రజల విషయమే అని ఉండదు. అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. పొద్దున్న లేస్తే టీవీలు వ్యక్తుల మీద డిబేట్లు పెడుతుంటాయి. జగన్ ఆయన ఏమన్నాడు, ఆయన ఈయనేమన్నాడు, నాని కొడాలిని ఏమన్నాడు, కొడాలి నాని ఏమన్నాడు, ఆయన ఏంది. అదో రాజకీయం, అదో స్టేటు, అదో కథ, అదో అసెంబ్లీ, ఆయన స్పీకరు అనొద్దు. కానీ
ఎట్లా అంటే స్పీకర్ ఎవరైనా ఉండొచ్చు, ఎక్స్పైజెడ్ పార్టీ ఎవరైనా, అవతల వాళ్ళు నిన్ను ఎంత అంటే రెచ్చగొట్టినా స్పీకర్ అనేవాడు వాడి హుందాల్లో వ్యవహరించాలి. నువ్వు ఇచ్చే ఆర్డర్ అదే ఉంటుంది, నువ్వు రొల్లి పెట్టి ఇస్తే అదే ఉంటుంది, కాముకి ఇచ్చినా అదే ఉంటుంది, ఆర్డర్ అంతే ఉంటుంది అది. కానీ అంతగా అగ్రెసివ్గా యాక్టింగ్ అదంతా చూస్తుంటే చాలా జుబుకరంగా కనబడుతుంది. అక్కడ రాజకీయాలు కూడా ఒకటి ప్రధానంగా ఆంధ్రలో వచ్చిన సమస్య ఏంటంటే 2 ప్రాంతీయ పార్టీలే, ప్రధాన ప్రతిపక్షం, అధికార పార్టీ. అది ఎవరైనా ఉన్నా ఆ రెండింటి మధ్యనే రాజకీయం నడుస్తుంది. కాబట్టి ఇంత గందరగోళం, ఇంతమంది వ్యక్తుల ప్రస్తావన, ఇంతమంది వ్యక్తుల మీద విమర్శలు, ప్రతి విమర్శలు, ఆ రొల్లి తప్ప ఆడ ఆంధ్ర ప్రజల ముచ్చట అసెంబ్లీలో లేదు, నా బయట లేదు. ఈవెన్ తెలంగాణలో ఉన్న టీవీలలో కూడా ఆ చర్చ లేదు. ఆయన ఏమన్నాడు, ఈరోజు ఈయన ఎందుకు పనిచేసిండు, వ్యవసాయ బిల్లుల మీద చంద్రబాబు ఎట్లా బంధుకిస్తాడు, మరి జగన్మోహన్ రెడ్డి బిల్లులను అక్కడ సమర్థించి వచ్చి ఇక్కడ బంధకాలు ఇచ్చిండు, ఆయన ఏదేం రాజకీయం అంటే చిత్రాది విచిత్రమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కనపడతాయి. కాబట్టి సమయం వృధా చేసుకోవడం అవుతుంది, అది అక్కడ విషయాలు మాట్లాడాలండి. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత 55 సీట్లకి 56 సీట్లకి టీఆర్ఎస్ పరిమితం అయిపోవడానికి కారణాలని పరిశోధిస్తే, విశ్లేషణ చేస్తే, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీకు ఏ అభిప్రాయం వచ్చింది చెప్పండి. నాకైతే ఏం అనిపించలేదు. ఒకటి నేను చెప్తాను, ఇప్పటి కూడా టీఆర్ఎస్ బలానికి పెద్ద ఏదో మైనస్ అయ్యిందని అయితే నేను అనుకోవడం లేదు. సంఖ్యాపరంగా సీట్లను చూసినా పెద్ద మనం దాన్ని చూసి ఏదో అయిపోయింది అనుకునే పరిస్థితులు అయితే ఆ పార్టీకి ఉన్నాయని నేను అనుకో. కాకపోతే ఒక ప్రతిపక్షం అనేది ప్రజలకు కనపడుతుంది అనేది మాత్రం తెలిసిపోతుంది. అది దుబ్బాక కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన రాజకీయంగా తీసుకోవాలి తప్ప ఇల్లెవరో తగ్గిపోయినరు, ఇల్లెవరో పెరిగినరు, ఆయన బలం తగ్గింది, ఈయనది ఎక్కింది అని మనం పెద్దగా గొప్పగా మీ దగ్గర నుంచి ఇంకో క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా మీకు తెలుసు, ఉద్యమకారుణ్ణి. నేను కూడా ఒక ఉద్యమకారుడుగానే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంకా 2 నెలలు టైం ఉన్నది మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనేది. సో ఇంకా 2 నెలలు టైం ఉన్నది కనుక మేము అప్పుడు ఎంపిక చేస్తామని అన్నారు. ఈ 2 నెలల టైం కోసము అడగడం కోసము బీజేపీ వాళ్ళకి హైదరాబాద్లో వాళ్ళు పోటీ చేసినటువంటి 149 సీట్లకు పోటీ చేశారు. వాళ్ళు 149 సీట్లు పోటీ చేసిన బీజేపీ వాళ్ళలో దాదాపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిజినల్ బీజేపీ అంటాం మనము యాజ్ ఎ జర్నలిస్టులుగా మనం అంటాం. ఒరిజినల్ బీజేపీగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు ఈ గెలిచిన 49 మందిలో కూడా 48 మందిలో కూడా 25 మందే ఉన్నారు. మిగిలిన వాళ్ళు టీఆర్ఎస్ఎస్ మీద డిసిడెంట్స్, మాకు టికెట్ ఇవ్వలేదు కనుక మేము ఆ పార్టీలోకి వెళ్తున్నాము, బీజేపీలోకి అని గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్లో మాకు టికెట్ ఇవ్వలేదు, లేకపోతే కాంగ్రెస్లో గెలవలేమురా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పార్టీలలో నుంచి వచ్చి గెలిచిన వాళ్ళు దాదాపు 49 మందిలో దాదాపు 20 మంది ఉన్నారు. వాళ్ళు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్తున్నా, వాళ్ళు జంప్ చేయాలని, వాళ్ళకు పార్టీ ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యము, వ్యాపారం చేసుకోవడం ముఖ్యం వాళ్ళకి. సో అటువంటి వాళ్ళని ఓన్ హోమ్, ఇది టీఆర్ఎస్ పార్టీ ఓన్ హోమ్, మా స్వగృహానికి మేము వెళ్ళిపోతున్నాం రా అని చెప్పి వచ్చే అవకాశాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ కల్పిస్తున్నారా? ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా వీళ్ళు? నేనైతే అలా అనుకోవడం లేదు. ఇందులో ఒక మ్యాజిక్ ఉంది రమేష్ బాబు గారు. అంటే అంత దూరం నేను మోదార్చుకోలేదు, కానీ ఎప్పుడే కానీ పవర్ ఉన్నంతసేపు ఉంటారు, పవరు రాబోతుందన్నప్పుడు కూడా ఉంటారు, పవర్ ఉన్నప్పుడు కూడా ఉంటారు, ఫలానా పార్టీకి పవర్ రాబోతుందంటే కూడా ఉంటారు. బీజేపీని పవర్ రాబోతుంది అనే పార్టీగానే చూస్తారు, కానీ వాళ్ళు ఇక్కడి వైపు వస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒక స్ట్రెంత్ అండ్ పొలిటికల్ పార్టీగా తెలంగాణలో బీజేపీ స్థిరపడపోతున్నది అనేది గెలిచిన ప్రతి కార్పొరేటరు, బీజేపీ కార్పొరేటరు తెలుసు. కాబట్టి లాంగ్ రన్ ఫ్యూచర్ను
ఈ ఒక్క రోజు కోసమే వాళ్ళు మార్చుకుంటారని అయితే నేను అనుకోను. ఇంకొకటి, టీఆర్ఎస్ కూడా బీజేపీలోకి వెళ్ళి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుందని నేను అనుకోను. ఎందుకు అనుకోను అంటే, వాళ్ళు ఆ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాకపోవచ్చు. ఒకవేళ అట్లా జరిగితే కూడా వచ్చే రాజకీయ పరిణామాలు కూడా కాంగ్రెస్ లాగా ఉండే కామ్గా ఉండరు వీళ్ళు. కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ పెద్ద పట్టించుకోలేదు, అది వేరు. కానీ ఇది బీజేపీ ఈజ్ మోర్లీ డిఫరెంట్. ఎందుకనండి, ఇప్పుడు వాళ్ళు అగ్రెసివ్ స్టేజ్లో ఉన్నారు పొలిటికల్గా. తెలంగాణలో, హైదరాబాద్లో 48 గెలిచి మా అంతా బలవంతులు లేరు అని అనుకుంటారు. ఇందులో నుంచి ఏ ఒక్కరిని టీఆర్ఎస్ కదిలించినా ఇన్ కేసు అనుకోకుండా రమేష్ బాబు గారు చెప్పినట్టుగానే పోయినా అనుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఎక్స్వైజెడ్ ఎవరైనా ఉండండి సార్, ఫ్లవర్ గుర్తు మీద లోటస్ పేరు మీద గెలిచిండా లేదా అనేది అక్కడ చూస్తాం మనం. అది ఇచ్చిపెట్టండి మీరు. కాంగ్రెస్ ఉందా, ఆర్ఎస్ఎస్ ఉందా, వారి నేపథ్యం పక్కన పెట్టండి. దాన్ని అతను ఏ డివిజన్లో గెలిచిండో అక్కడ పోయి అదే ప్రజలని వాడి మీదకి యుద్ధానికి సిద్ధం చేస్తారు. పొలిటికల్ టాక్టిక్స్ ఉంటాయి కొన్ని. అటువంటి టాక్టిక్ కానీ అట్లా ఫైట్ చేసే సిస్టమ్ కానీ బీజేపీకి తెలుసు. అట్లనే ఎవరు పోయినా ఏదైనా ఒక డివిజన్లో బీజేపీ అతను టీఆర్ఎస్ చేస్తే ఆ డివిజన్లో ఒక మూమెంట్ అనేది వాడికి అగెనెస్ట్గా పబ్లిక్ మీ నిన్నెందుకుంటే నువ్వు అందులోకి ఎట్లా పోయినావు రిజైన్ చేయమని ప్రజల చేతనే వాళ్ళు అనిపించే అవకాశం ఉంటుంది. అదొక పొలిటికల్ మూమెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంత రిస్క్ టీఆర్ఎస్ తీసుకుంటుందని అయితే నేను అనుకోను. థర్డ్, టీఆర్ఎస్ తీసుకోదు ఆ రిస్క్ అక్కడి నుంచి రావడానికి, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి. మూడో పాయింట్, టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవకాశాలు 56 సీట్లు ఉన్నా కూడా ఉన్నది అనే నా అభిప్రాయం. ఎట్లా ఉందని అంటే, ఎప్పుడే కానీ మెజారిటీ ఓట్లతోటి మేయర్ ఎన్నుకోబడతాడు తప్ప ఉన్న సీట్లలో సగం 101 రావాల్సిందే అనే రూల్ ఎక్కడ ఉండదు. ఏ రోజైతే సమావేశం అవుతుందో ఆ రోజు మేయర్ ఎన్నిక పెట్టినప్పుడు బీజేపీ అభ్యర్థి మేయర్గా నామినేషన్ వేస్తాడు. టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేస్తాడు. బీజేపీ నామినేషన్ వేస్తుందని అయితే నేను అనుకోను. ఒకవేళ వేసినా ఇబ్బంది లేదు. మూడోది, మజ్లిస్ కూడా వేస్తుందని నేను అనుకోను. ఒకవేళ వేసినా ఇబ్బంది లేదు. ముగ్గురు మేయర్కు కాంటెస్ట్ చేసిరని కొద్దిసేపటికి అనుకుందాం. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయి? టీఆర్ఎస్కి వస్తాయి. అతనే మేయర్ అవుతాడు. లేదు, బీజేపీ కాంటెస్ట్ చేయలేదు, మజ్లిస్ కాంటెస్ట్ చేయొచ్చు. కాంటెస్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ మజ్లిస్కు కాంటెస్ట్ జరిగినప్పుడు బీజేపీ ఎట్లాగో బైకాట్ చేసిపోతుంది. ఓట్లను అయితే పాల్గొదు, ఓటింగ్లోనైతే పాల్గొనదు. అవి రెండో పాల్గొంటాయి కాబట్టి అది టీఆర్ఎస్కి 56 ఓట్లు వస్తాయి, మజ్లిస్కు 44 ఓట్లు వస్తాయి. 56 సార్, ప్రజలు కల్పిస్తే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళనే లెక్క పెట్టండి. దాకా ఎందుకు పోదాం, అవసరమే లేదు. సో ఇట్లా మనం టెక్నికల్గా చూసినా చట్టబద్ధంగా చూసినా టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవకాశాలు 99% డిప్యూటీ మేయర్ ఎవరు మీరు కానీ ఇంకొకరు కానీ అనుమాన పడుతున్నట్టుగా 2 నెలలు ఉన్నది కదా అప్పుడు చూద్దాంలే అని కేటీఆర్ చేసిన కామెంట్ మీద మీడియాలో వస్తున్న వార్తలు మీరు కాదన్నది, స్పెషల్ ఆఫీసర్ను పెట్టి నడిపే అవకాశం కూడా ఉంది అని అంటుండ్రు. అట్లా నడపాల్సిన అవసరం టీఆర్ఎస్కి ఉందని అయితే నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు February 10th వరకు టైం ఉంది కాబట్టి కేటీఆర్ అన్నట్టుగా మేయర్ను చివరి నిమిషంలో డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని 100% నీకు అనుమానమే లేదు, టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవుతాడు. ఇంకొకటి, రాజకీయంగా మజ్లిస్ సపోర్ట్ తీసుకొని మేయర్ కావాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్కి లేదు. మజ్లిస్ సపోర్ట్ తోటి టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అయితే అప్పుడు రాజకీయంగా బీజేపీకి అస్త్రం అందించినట్టు అవుతుందని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ జాగ్రత్తను కూడా టీఆర్ఎస్ తీసుకుంటుంది. తన చేతులకు మట్టి అంటకుండా టీఆర్ఎస్ మేయర్కు పోటీ చేస్తుంది, మజ్లిస్ కూడా మేయర్కు పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరు పోటీ మధ్యలో మెజారిటీ వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవుతాడు. చేతులకు మట్టి అంటారు, అనుకున్నది సాధ్యమవుతుంది. శరమాములే డిప్యూటీ మేయర్ కూడా మజ్లిస్ కాదు. ఎందుకు చెప్తున్నాను, మీకు ఇంతకుముందుగా చెప్పాను నేను, చేతులకు మట్టి అంటకుండా పని జరిగిపోవాలనేది ఈ సూత్రం అయితే మేయర్ విషయంలో పాటిస్తున్నారో డిప్యూటీ మేయర్ విషయంలో అదే పాటిస్తారు. ఇన్ కేసు మనం అనుకున్నట్టు ఇంటర్నల్గా అండర్స్టాండ్ అయ్యి మజ్లిస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చినా కానీ బీజేపీకి అస్త్రం అందుతుంది. కాబట్టి డిప్యూటీ మేయర్ కూడా మజ్లిస్కి ఇచ్చే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కూడా అయితే
ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడున్నారో ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు బాగా పడ్డాయి, గెలిచారు అని ఓవరాల్గా మనం చూసుకుంటే కుకుడుపల్లి కావచ్చు, వనస్థలపురం కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, మన గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బల్లాపూర్ ఇవన్నీ కావచ్చు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొని 38 సార్లు అరెస్ట్ అయినా కూడా, చాలామంది వ్యతిరేకించినా కూడా, ఇన్నిసార్లు 2 అసెంబ్లీల్లో కేసీఆర్ గారికే ఓట్లు వేశారు. మొట్టమొదట జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2014 తప్ప అన్ని ఎన్నికలలో కేసీఆర్ గారికి ఓట్లు వేశారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వేశారు, ఈసారి కూడా వేశారు. మరి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ రాబోయే కొంతమందికైనా ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, పెద్ద మనిషి, సినిమా నటుడు, ఆంధ్రాలో పుట్టిన తెలంగాణకి సపోర్ట్ చేస్తాడు. అటువంటి వాళ్ళని ఎవరికైనా ఒక ప్రోత్సాహం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ అందరినీ ప్రగతి భవన్కి అయితే పిలుస్తున్నారు. చిరంజీవి నుంచి షురూ చేస్తే నాగార్జున నుంచి మొదలుకుంటే వాళ్ళు ల్యాండ్స్ కోసం వెళ్తారు, స్థలాల కోసం, వ్యాపారాల కోసం వెళ్తారు. వాళ్ళు పోటీలు చేయరు. వాళ్ళు ఇక్కడ పోటీ చేసి ఆంధ్రాలోకి గెలవరు, వాళ్ళకి ఆంధ్రాలో ఓట్లు పడవు కనుక వాళ్ళు ఎవరు రారు. ఉన్న విజయశాంతమ్మ ఆంధ్రాలో పుట్టి ఇక్కడ తెలంగాణ రాములమ్మ అని చెప్పి పిలిపించుకుని ఆమె అటు బీజేపీలోకి వెళ్ళిపోయింది కనుక ఆర్ నారాయణమూర్తి గారు ఒకడు మిగిలాడు. ఇప్పుడు ఆయన కూడా ఆర్ నారాయణమూర్తి కూడా ఇప్పుడు జగన్కి భజన చేయడం మొదలెట్టారు. రమేష్ బాబు గారు ఆల్మోస్ట్ మనం అనుకుంటున్న కాన్స్టిట్యున్సీలలో ఆంధ్ర వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చిండు. వాళ్ళే ఎమ్మెల్యేలు ఇప్పుడు వివేకానంద, గాంధీ కావచ్చు, లేకపోతే గోపీనాథ్ వీళ్ళంతా. కాకపోతే మాధవరావు మాత్రం తెలంగాణ తను, ఎక్కువ గడ్పల్లిలో గెలిచిన తను. సో సెటిలర్స్ను కేసీఆర్ ఎప్పుడు తక్కువ చూస్తుండనేది నేను అనుకోను. ఆయన తక్కువ చేసిన నేను అనంలా. కాకపోతే ఒక్కటి రమేష్ బాబు గారు, మన సార్కు కొంచెం ఉత్సాహం ఎక్కువ. కేసీఆర్ గారి ఉత్సాహంలో ఏమవుతుందంటే ఓసారి లాభం జరుగుతుంటుంది, నష్టం జరుగుతుంటుంది, రెండు జరుగుతుంటాయి. ప్రధానంగా నేను ఏం చెప్తానంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బ్రాండ్ మీద ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి అతనికి కూడా కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అందరినీ కలుపుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, అన్ని రకాల ప్రజలను కూడా తనే ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ కంపల్షన్స్ నేను కాదని చెప్పాను. అందరినీ మమేకం చేయాలి తప్ప ఒకరి కోసం ఇంకొకరిని దూరం పెట్టకూడదు. అది రాజకీయంగా పనికిరాదు. అయితే మన సార్కి ఏంటంటే కొంచెం కొద్దిపాటి ఉత్సాహం ఎక్కువ. చెప్తాను నేను చెప్పేది మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి. ఇక్కడ నేను ఏమంటా అంటే హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ని అందరినీ కేసీఆర్ ఎంత ఆకట్టుకుండు. ఇట్ ఈజ్ మోర్ వెల్కమ్ కూడా. ఎందుకంటే తెలంగాణకు అదొక స్పిరిట్ అవుతుంది, తెలంగాణకు అదొక ఎనర్జీ అవుతుంది. ఇప్పుడు సెటిలర్స్ అంటే ఊరికైనా లేరు కదా, వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నడుపుతున్నారు, అద్భుతంగా లక్షల మందికి ఉపాధులు దొరుకుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తున్నది. కాబట్టి వాళ్ళు ఒక అసెట్ అనుకోవాలి తెలంగాణకు కూడా. అలా తప్పు నేను అనుకోను. మన సార్ దగ్గర ఏంటంటే ఒక్కటే, సిల్లిగా ఆలోచన చేస్తే సిల్లిగా పోతుంది మెసేజ్ ఎప్పుడే. కానీ నాగార్జునలను, చిరంజీవులను పదే అవసరం ఉన్నప్పుడల్లా పిలిచి చూపించడం వల్ల వాళ్ళు పెద్ద సినిమా యాక్టర్లు కాబట్టి అన్ని టీవీలు కెమెరాలు తిప్పి చూపిస్తాయి, ప్రజలు చూస్తుంటారు. బట్ ది సేమ్ టైం ఇంకొకటి మిస్ ఏమవుతుందంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళను చూడకపోతే ఆంధ్ర వాళ్ళు మమ్మల్నే చూస్తుండనే ఫీలింగ్లో నన్ను బాగా చూసుకుంటారేమో అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ అక్కడ ఉంది. అది నష్టం చేసింది మొన్న మున్సిపాలిటీ. కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పిన చూడు, తెలంగాణ ఓటర్సు నార్త్ ఇండియన్స్ మ్యాక్సిమం, నేను కంప్లీట్ అని చెప్పాను కానీ మ్యాక్సిమం బీజేపీకి. ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ ఎవరున్నారు? మహబూబ్ నగర్ జనాలు, నల్గొండ జనాలు, వరంగల్ జనాలు ఎక్కువ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు జస్ట్ మీరు ఆంధ్ర నుంచి ఎట్లా మనకు దగ్గర సెటిల్ అయినారో తెలంగాణ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా సెటిలర్సే ఒక రకంగా జిల్లాల వారిగా చూస్తే. సో ఈ ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే
ఏంది సరే వాళ్ళని చూడడం తప్పని వాడాను. ఇప్పుడు నేను కూడా అనా అది చూడాల్సిందే వాళ్ళు. బట్ ది సేమ్ టైం వీళ్ళని కూడా చూడాలి. వీళ్ళని చూడకపోతేనే వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటారని ఏదైతే సెన్స్ ఉందో అదే నష్టం చేసి. ఫైనల్గా ఒక్కటి ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఉదాహరణ చెప్తున్నా. సారీ ఎవరెవరైనా వాళ్ళు కూడా కొన్ని టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్పాలి అట్లని కాదు. ఉదాహరణ చెప్తాను మీకు నేను. చేనేతకు సమంతను అంబాసిడర్ చేశారు. మంచిదే, ఆమెకు సినిమా హీరోయిన్ కాబట్టి పాపులారిటీ వస్తుంది కాబట్టి చేయొచ్చు. బట్ ది సేమ్ టైం తెలంగాణ వాళ్ళు కూడా చూస్తారు కదా, మన దగ్గర ఆడపిల్లలు తక్కువ ఉన్నారా అనుకుంటారు. బేరీ చేసుకునే కాలం ఇది. ఎందుకంటే దుబ్బాక రిజల్ట్ చెప్తుంది, తెలంగాణలోనే చెప్తారు. రఘునందన్ రావు ఏం ప్రచారం చేసిండు, సిద్దిపేట ఎట్లున్నది దుబ్బాక ఎట్లున్నది ప్రచారం చేసిండు, ఓట్లేసారు. దట్ ఈజ్ లోకలిజం. జనాలు ఎప్పుడే కానీ లోకలిజానికి అట్రాక్ట్ అవుతారు. దుబ్బాక ప్రజలు కూడా రఘునందన్ చెప్తే సిద్దిపేట అంతా అద్భుతంగా ఉంది, ఆడ మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ హాస్పిటల్ ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి, మన దుబ్బాకలో రోడ్లు బాగాలేవు, దవాఖానా లేదు, హాస్పిటల్ లేదు, మన లేదు, మశానం లేదు అని చెప్పాడు. నిజమే. అది అట్లెట్లా ఉంటుంది, మనది ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే లోకలిజం వాళ్ళను తట్టి లేపుతున్నది. ఆ లోకలిజంకే వాళ్ళు ఓటేసారు. ఇప్పుడు చెప్పింది కూడా అదే. నేను ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో చెప్తలేదు, బట్ మనిషికి ఉండే ఫీలింగ్ అది. సిద్దిపేట దుబ్బాక ప్రజల మధ్యలోనే అంత తేడా ఉందనంటే హైదరాబాద్లో బతుకుతున్న ప్రతి ప్రాంతం అని కూడా తేడా కనపడుతుంది కదా. సమంతను అంబాసిడర్ చేస్తే తెలంగాణ వాడికి ఏం కనపడుతుంది, మన దగ్గర ఎవరు దొరకలేదా అనుకుంటారు కొద్దిసేపటికి, డిఫరెన్స్ అనుకుంటారు. ఇంకొకటి అదొకటే కాదు, ఇంకొకటి కూడా సానియా మిర్జా ఆమెను కూడా దేనికో చేసింది. చెయ్యొద్దని నేను చెప్పాను, మైనారిటీ పిల్ల కాబట్టి, హైదరాబాద్ పిల్ల కాబట్టి చేయడం మంచిది అది. కానీ అవతలి వాళ్లకు ఇంకో రకమైన అభిప్రాయం ఏర్పడకుండా మనం చూడాలి. అన్ని డబ్బులు ఆమెకు ఎందుకు ఇవ్వాలి, ఆమెనే కోట్లు సంపాదిస్తుందని కామెంట్ చేసిన ప్రజలు ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే సిల్లికి కనపడతాయి, మనకు పెద్ద సమస్యలు కావాలి నిజానికి. సిల్లికి కనపడతాయి కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల మధ్యన డీవియేషన్ చేస్తాయి. ఆ డీవియేషన్ ఏమవుతుంది, ఓటుగా మారిపోతుంది. మనకు అర్థం కాదు అది, అప్పటికప్పుడు మనకి ఏం అర్థం కాదు. కానీ చూసేవాడి మధ్యన డీవియేషన్ వచ్చి అది ఓటుగా మారిపోతుంది. నేను అందుకనే చెప్పినా కదా, ఇప్పుడు రమేష్ బాబు గారికి అదే చెప్పిన నేను. ఆంధ్ర వాళ్ళు ఉన్న వైపులో టీఆర్ఎస్ అద్భుతంగా గెలిచింది, అదే తెలంగాణ వాళ్ళు ఉన్న దగ్గర కాస్త తగ్గి. అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే జస్ట్ లైక్ ఇట్లా సిల్లీ రీజన్స్ మనకు కనపడవు, మళ్ళీ పెద్దగా ఎక్స్పోజ్ కావాలి కారణాలు. కానీ ప్రజల మానసికంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, ఎక్కడో ఒక దగ్గర చూపిస్తారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అదే పనిగా అత్యుత్సాహంతో ఇంకెవరినో నెత్తి మీద ఎత్తుకొని ఇంకెవరినో దించేసినట్టుగా కనపడితే మాత్రం ఈ డీవియేషన్ పెరుగుతా పోతుంది కానీ తగ్గదు. కాబట్టి ఆ విషయంలో టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటే ఆ పార్టీకే చాలా మంచిది. ఇప్పటికి కూడా తక్కువ వచ్చింది ఏం లేదు, 56 సీట్లు గెలిచిందంటే ఓన్లీ ఆ సెటిలర్సే గెలిపించినవి ఏం కావు. రమేష్ బాబు గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు కూడా వేసిన ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్లో 5 సీట్లు, 16 కాన్స్టిట్యూన్సీ గెలిచినట్టే. కాకపోతే వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వారసులు, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళకి కారాలు. ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఎల్బీ నగర్ ఉంది, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు. ఉప్పల్ కావచ్చు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, ఇలాంటి కాన్స్టిట్యున్సీలన్నీ తెలంగాణ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. అక్కడ రిజల్ట్ లేదు. శ్రీనివాసరెడ్డి ఒక చిన్న విషయం, ఎల్ఆర్ఎస్ కూడా దెబ్బ కొట్టిందేమో అని నా అభిప్రాయం. మేబీ అది కూడా కాదు. ఎల్ఆర్ఎస్ అనేది ఎల్ఆర్ఎస్ అన్ని ప్రాంతాల వరకు వర్తిస్తుంది రమేష్ బాబు. అదే అన్ని ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుంది. వర్తించదా? వర్తిస్తాయి. కూకట్పల్లిలో వర్తించదా? అన్ని. షేర్లింగంపల్లిలో వర్తించదా? అన్ని. మరి వర్తిస్తే అక్కడ ఓడిపోవాలి కదా టీఆర్ఎస్. అది వీళ్ళేమో ధనికులు ఉన్నారు, ఇక్కడ ధనికులు ఉన్న చోట షేర్లింగంపల్లిలో ఉన్నారు. అదే అంతా ధనికులు ఉన్న చోట వాళ్ళంతా ఇది రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు చేసుకున్న జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, కుకుడుపల్లిలో కావచ్చు, ఇదన్నీ ధనికులు ఉన్న చోట్లన్నా గెలిచేశారు. పూర్ పీపుల్ సెటిలర్స్ ఉన్న చోటే కదా టీఆర్ఎస్కి దెబ్బ కొట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ కూడా ప్రభావం చూపించిందేమో అనుకుంటున్నాను నేను. ఉండొచ్చు, నేను లేదని మాత్రం చెప్పా. అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అది అన్ని కారణాలలో అది కూడా ఒక కారణం.
మన మేయరు డిప్యూటీ మేయర్ కూడా టీఆర్ఎస్ఏ ఉంటుందని మీ ఏమీ అభిప్రాయం? అనుమానం లేదండి. అనుమానం. థ్యాంక్ యూ. ఈరోజు స్టూడియోకి వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు.